హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 10th క్లాస్ పబ్లిక్ మోడల్ మరియు బ్లూ ప్రింట్ అనేది రావడం జరిగింది. చాలామంది విద్యార్థుల్లో ఇంకా ఎగ్జామ్స్ ఉండవేమో అపోహ ఉంది. మరి ఎప్పుడైతే వాడు మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ ఇచ్చాడో అంటే దాని అర్థం ఏంటంటే 99.9% ఎగ్జామ్ పెడదామనే దాని అర్థం. కాబట్టి ఈ బ్లూ ప్రింట్ చూసి దీన్ని బేస్ చేసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తున్నాను. సో ఏంటి ఆ బ్లూ ప్రింట్ అనేది డీటెయిల్గా అయితే చూద్దాం. క్లాస్లోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఓకే, క్లాస్లోనికి వెళ్తే బ్లూ ప్రింట్ అంటే ఏమిటి అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎగ్జాము పేపర్ తయారు చేసేటప్పుడు ప్రతి చాప్టర్కి ఇంత వెయిటేజ్ అని ఇస్తూ, అంటే మ్యాక్సిమం ఈక్వల్ వెయిటేజ్ ఇస్తాడమ్మా. ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్ ఇవ్వాలి, 1 మార్క్ క్వశ్చన్ ఎన్ని, 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 8 మార్క్స్ ఎన్ని అనేది డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే పేపర్ అయితే ఇవ్వాలి. మరి అలా మన పబ్లిక్ పేపర్ బ్లూ ప్రింట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం వాళ్ళు ఒక మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపరు రెండు కూడా ఇప్పుడు చూద్దాం. ఇది మనకి చాలా అవసరం. ఎందుకు అంటే ఏ చాప్టర్ మనకి ఎక్కువ అవసరము, ఏ చాప్టర్ ఎక్కువ అవసరం లేదు అనేది కూడా మనకి ఈ బ్లూ ప్రింట్ ద్వారానే తెలుస్తుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ మీకు ఇక్కడ రాశాను నేను. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఎలా మీకు డీటెయిల్డ్గా చాప్టర్ వైజ్గా ఉండదు, టోటల్గా ఉంటుంది. దాన్ని నేను సింప్లిఫై చేసి ఈ విధంగా రాశాను. 99% ఇలాగే ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎందుకు అంటే గవర్నమెంట్ ఈ చాప్టర్ నుండి ఈ క్వశ్చన్ ఇస్తాం, ఈ చాప్టర్ నుండి ఈ క్వశ్చన్ ఇస్తామని చెప్పలేదు. టోటల్గా ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వెయిటేజ్ ఉందా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసం నేను దాన్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. ఇది మీకు ప్రిపేర్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కొంచెం 1-2 క్వశ్చన్స్ అటు ఇటు మారితే మారచ్చు, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారవు. జస్ట్ ఇక్కడ అక్కడ ఏంటనేది చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. మారే ఉంటుంది కానీ రిమైనింగ్ అంతా కూడా యాజ్ టీజ్గా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఫాలో అయ్యి బాగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా దీనికి రిలేటివ్గా మనం ఒక మెటీరియల్ అయితే తయారు చేయడం జరిగింది 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో HR Maths 1 అనే గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరికైనా జాయిన్ అవ్వడం రాకపోతే నాకు మెసేజ్ చేయండి, సార్ ఆ గ్రూప్లో జాయిన్ చేయండి అని నేను జాయిన్ చేస్తాను. జాయిన్ అయ్యాక 2-3 డేస్ లోపే మనకి నేను మెటీరియల్ అయితే నేను అందులో ప్రొవైడ్ చేస్తాను. ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే డీటెయిల్డ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మ్యాథ్స్ పాస్ అవ్వలేము అనుకుంటే ఆ మెటీరియల్ చదివితే ఖచ్చితంగా మీకు 70 to 80 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే మెటీరియల్ 10 out of 10 సాధించేటట్టు కూడా, అంటే పాయింట్స్ అయితే లేదా మార్క్స్ అయితే 100 out of 100 సాధించేటట్టు కూడా మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అందులో ఇంకా మెటీరియల్ చదువుతూ ఎడిషనల్గా మీరు చేయవలసిన పని ఏంటి అనేది నేను ఎడిషనల్గా చెప్తాను. అయితే మెటీరియల్ కావాలి అంటే ఫ్రీగా ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు, కానీ ఫ్రీ మెటీరియల్. కానీ ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లము చెప్పాలి అన్నా, బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా, అదేవిధంగా మెటీరియల్ ఏ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది అని మీకు తెలియాలి అన్నా మీరు 99 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మీరు 9989669395 అనే వాట్సాప్ నంబర్ నాది. ఈ వాట్సాప్ నంబర్కి మీరు అంటే ఇదే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 99 రూపీస్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను చూసి వెంటనే మీకు క్లాసెస్ అయితే యాక్టివేట్ చేస్తాను. మ్యాక్సిమం మెటీరియల్లోని క్లాసెస్ అన్నీ మనం చెప్పుకుంటాము. అలా చెప్పుకోవడం ద్వారా అంటే మీకు ఈజీగా 100 out of 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు ఈజీ అయిపోతుంది. అదేవిధంగా మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది. తక్కువ సమయంలోనే బాగా ఎక్కువగా చదవాలంటే ఖచ్చితంగా మెటీరియల్ మనకు అవసరం. మొత్తం టెక్స్ట్ బుక్ అయితే చదవడం ఇప్పుడు టైం మనకు ఉండదు. సో ఉన్నటువంటి 2 మార్క్స్ మీరు సరిపోతుంది. కాకపోతే మీరు ముందు పర్చేజ్ చేస్తే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్డ్గా అయితే నేను చెప్తానమ్మా. మరి ఇప్పుడు బ్లూ ప్రింట్ మనం తీసుకున్నట్లయితే ఈ బ్లూ ప్రింట్ తీసుకునే ముందు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకి
1 to 12 క్వశ్చన్స్ ఫస్ట్ ఇస్తాడమ్మా 1 మార్క్ క్వశ్చన్స్. అవే ఇంతకుముందు హాఫ్ మార్క్ బిట్. అంటే 1 to 12 క్వశ్చన్స్ ఎన్ని టోటల్గా 12 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 12 మార్క్స్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. 1 2 3 4 5 12 అనేది. అయితే ఈ 12 క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే మల్టిపుల్ చాయిస్ ఇస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, మ్యాచింగ్ ఇస్తాడు, స్టేట్మెంట్స్ ఇస్తాడు. స్టేట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏ అని చెప్పేసి ఎలాగిస్తాడు, స్టేట్మెంట్ బి అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ 0, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0, ఇలా రెండు ఇస్తాడు. ఇచ్చేటప్పుడు క్రింద ఆప్షన్లు ఇస్తాడు. 1 ఆప్షన్ ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ 2 ఆర్ రాంగ్ అని చెప్పేసి ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. అంటే డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్ 0 అండ్ డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్ 0 అన్నాడు. సో జీరో పాలినామియల్ యొక్క డిగ్రీ 0 కాదు, అన్డిఫైన్డ్, అంటే ఒక బి మాత్రమే కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 2. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి 1 to 12 క్వశ్చన్స్. అలాగే సెకండ్ సెక్షన్లో మనకి ఏం చెప్తాడంటే 13 నుండి 20 వరకు మొత్తంగా 8 క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 8 2s are 16 మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 21 నుండి 28 వరకు, క్వశ్చన్ నెంబర్ 6 మారం 21 నుండి 28 వరకు మరలా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 8 4s are 32. అదేవిధంగా 29 నుండి 33 వరకు మనకి 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్. 5 8s are 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ పేపర్లో. అయితే ఇక్కడ మీకు ఈ 5 క్వశ్చన్ ప్లేస్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి. అంటే 1 by 1 1 by 1 29 నుండి 33 ఎలా ఇస్తాడు, అది ఏ చాప్టర్ నుండి ఇస్తాడు అనేది కూడా డీటెయిల్డ్గా అయితే మనం తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. ఈ 29 23 క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఓకేనమ్మా, ఇది మోడల్. మీకు 12 క్వశ్చన్స్, 8 ఇక్కడ 8 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 8 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్, టోటల్గా 100. అయితే ఈ 1 మార్క్స్ ఎందులో ఇస్తాడు, 2 మార్క్స్ ఎందులో ఇస్తాడు, 4 మార్క్స్ ఎందులో ఇస్తాడు, 8 మార్క్స్ ఎందులో ఇస్తాడు అనేది కూడా డీటెయిల్గా నేను బోర్డు మీద రాశాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఎక్కడా దొరకదు. నేను అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మోడల్ని నేను సింప్లిఫై చేసి ఈ విధంగా రాయడం జరిగింది. 90% అదే విధంగా ఉంటుంది. 1-2% అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, నో ప్రాబ్లం అది. ఆ తర్వాత ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయో కూడా చెప్పుకుందాం. అలా వచ్చాయో లేదో ఆడు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ కూడా మనం అయితే చూద్దాం ఒకసారి. ముందుగా రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఇందులో లేదు, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 11 మార్క్స్ అయితే రియల్ నెంబర్స్ నుండి 11 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. తర్వాత పేపర్ చూపిస్తాను. ఆ పేపర్లో 11 మార్క్స్ ఉన్నాయా లేదో కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా కూడా. అంటే ఈ బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ తయారు చేశాడు, అక్కడ సరిపోతుందమ్మా. మ్యాక్సిమం మన పబ్లిక్ పేపర్ కూడా ఇలాగే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ 8 మార్క్ మిస్ చేస్తే 4 మార్క్స్ ఇస్తాడు, అంతే తేడా. అంటే మార్క్స్ అయితే పెద్ద వేరియేషన్ రావు. 11 మార్క్స్ అంటే 11కి ఒక 8 రావచ్చు, లేదా ఇంకా ఎక్స్ట్రా కూడా రావచ్చు, ఒక 13 14 కూడా రావచ్చు, జస్ట్ అన్నమాట. కానీ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. అంటే 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్ క్వశ్చన్ కూడా కానీ 8 మార్క్స్. అయితే ఈ 8 మార్క్ క్వశ్చన్ ఏది అది మీకు తెలియాలి అంటే మెటీరియల్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ వే ఉన్నాయి, 4 మార్క్స్ వే ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ మీరు కష్టపడకుండా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే. మీరు ఇంకా మోడల్ ఎలా ఇచ్చాడని చెప్తాను, అప్పుడు మీరు పాస్ అవ్వడం ఎంత ఈజీయో మీకే తెలుస్తుంది. అయితే ఆ పాస్ అవ్వడానికి మీకు అవసరమైనటువంటి క్వశ్చన్స్ చాలా తక్కువ, 10 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. 10 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీకు అందులో 4 క్వశ్చన్స్ వచ్చేటట్టు, 4 or 3 క్వశ్చన్స్ వచ్చేటట్టు 8 మార్క్స్ అనమాట ఉంటుంది. అంటే 8 3s are అలాగే, లేదా 8 4s 32 మార్క్స్ అనేవి అక్కడే గెయిన్ అవుతున్నారు మీరు. అలాగే 4 మార్క్స్ కూడా. అవి ఏంటి అనేది నేను చెప్పాలంటే ఖచ్చితంగా మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెటీరియల్లో సొల్యూషన్స్ అనేది మీరు పర్చేజ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు పర్చేజ్ చేస్తే ఆ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఇవైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చాలామంది పర్చేజ్ చేసి మెటీరియల్ అయితే తీసుకున్నారమ్మా, వాళ్ళకి మరలా మెటీరియల్ అనేది సెండ్ చేస్తాను. ఎందుకంటే అందులో బిట్స్ అనేవి యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు కొత్తగా బిట్స్ అవి యాడ్ చేశాను, మోడల్ పేపర్ కూడా యాడ్ చేశాను. ఆ టోటల్ మెటీరియల్ అయితే 2-3 డేస్లో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా
ఇక్కడ సెకండ్ చాప్టర్ సెట్స్ సమితులు, ఇది వాస్తవ సంఖ్యలు, ఇది సమితులమ్మ. సమితుల్లో అన్నిటి నుండి 1 మార్క్ 1, 2 మార్క్ 1, 4 మార్క్ 1, 8 మార్క్ 1, టోటల్గా 15 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మరి 8 మార్క్ క్వశ్చన్ ఒకే ఒక క్వశ్చన్ ఉందమ్మా సెట్స్లో, 100% అదే క్వశ్చన్ వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. మరి 4 మార్క్స్ కూడా గెస్ట్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కావాలంటే మనకి మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేవి 99 రూపీస్తో పర్చేజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పాలినామియల్స్, బహుపదులు. ఈ బహుపదుల నుండి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, ఇలా 3 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 13 మార్క్స్ అయితే దీని నుండి రావడం జరుగుతుంది. 13 మార్క్స్. నెక్స్ట్ రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు. 1 మార్క్ 1, 2 మార్క్ 1, 4 మార్క్ 1, 8 మార్క్స్ అయితే ఇందులో మనకి ఇవ్వలేదు. ఓకేనమ్మా. అంటే ఒకసారి మిస్ చేయొచ్చు, చెప్పలేము. ఈ ప్రోగ్రెషన్స్లో 8 మార్క్ తీసేసి ఇక్కడ ఇచ్చేసి ఇది ఇక్కడ ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మ్యాక్సిమం ఎలాగ ఇస్తాడు కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో కూడా మీరు తెలుసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మీ సబ్జెక్ట్ టీచర్స్ని అడగవసరం లేదు. జస్ట్ 99 రూపీస్ పే చేస్తే మీకు గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. మీకు ఎలా ఈజీగా ఎగ్జామ్ రాయాలి అంటే ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు ఫుల్ గైడెన్స్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అది 99 రూపీస్ పర్చేజ్ చేసి మన వీడియో క్లాసెస్ తీసుకున్నట్లయితే. అలాగే ప్రోగ్రెషన్స్ 1 మార్క్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, 8 మార్క్ 1 క్వశ్చన్, టోటల్గా 13 మార్క్స్ అయితే దీని నుండి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేటప్పటికి నిరూపక జ్యామితి 1 1 1 1 అన్నిటికీ కూడా 1 1 1 ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 15 మార్క్స్. అదే నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్, స్వరూప త్రిభుజాల నుండి 1 మార్క్ 1, 2 మార్క్స్ ఏం లేదు, 4 మార్క్స్, 8 మార్క్స్, టోటల్గా 13 మార్క్స్ అయితే సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి రావడం జరిగింది. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఒకటి పైథాగరస్ థీరము, దానికి రిలేటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ థీరం ఇస్తే రిలేటివ్గా క్వశ్చన్స్ మీరు ఇవ్వకపోవచ్చు, లేదా రిలేటివ్గా క్వశ్చన్స్ అయితే వస్తాడు. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ 13th. అలాగే 9th చాప్టర్లో 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 1 మార్క్, టోటల్గా 11 మార్క్స్. ఇందులో కన్స్ట్రక్షన్స్ ఉంటాయమ్మా, అది ఇచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ వైజ్గా కూడా చెప్తాను. 29 నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. తర్వాత ట్రిగనోమెట్రీ, త్రికోణమితిలో 1 మార్క్ క్వశ్చన్ 2, 4 మార్క్ క్వశ్చన్ 1, 8 మార్క్ క్వశ్చన్ 1, టోటల్గా 14 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు 1 మార్క్ క్వశ్చన్ 1 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్ ఒకటి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇక్కడ మార్క్స్ అయితే పెరిగే ఛాన్స్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, త్రికోణమితి అనువర్తనలు. 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్ క్వశ్చన్స్ ఏమేం లేవు, 4 మార్క్ క్వశ్చన్ 1 అండ్ టోటల్ 5 మార్క్స్ అయితే అనువర్తనలు నుండి వస్తుంది. ప్రాబబిలిటీ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్, టోటల్గా 11 మార్క్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా స్టాటిస్టిక్స్, సాంఖ్యిక శాస్త్రం నుండి 2 మార్క్స్ 2 ఇస్తున్నాడు, 8 మార్క్స్ 1 ఇస్తున్నాడు, టోటల్గా 12 మార్క్స్ అయితే ఇస్తున్నాడు. టోటల్గా మీకు 1 మార్క్ క్వశ్చన్స్ 12, 2 మార్క్ క్వశ్చన్స్ 8, 4 మార్క్ క్వశ్చన్స్ 8, 10 మార్క్ క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయమ్మా. అందుకే మీకు 8 రాయాలని, 4 రాయాలని, 5 రాయాలని చెప్పాను. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఈ 10 క్వశ్చన్స్తో కలుపుకొని మనకి 140 మార్క్స్ టోటల్. మరి ఇందులో 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి 5 8 40 మార్క్స్. ఆ చాయిస్ 40 మార్క్స్ పోతే మనకి టోటల్గా 100 మార్క్స్ అనేది పేపర్. ఓకేనా. మరి ఇప్పుడు 8 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. 29 అంటాడు, ఇందులో ఏ ఇస్తాడు, ఏదో క్వశ్చన్ ఆర్ అని పెట్టి బి ఇస్తాడు. సేమ్ 30 ఏ ఇస్తాడు, ఆర్ అని పెట్టి బి ఇస్తాడు. అలాగే 31, 32, 33 ఇలా మనకి 5 క్వశ్చన్స్ అయితే ఏ అని ఇస్తాడు, ఆర్ బి అని ఇస్తాడు. సేమ్ ఏ అని ఇస్తూ ఆర్ అని ఇచ్చేసి బి అని ఇస్తాడు, ఏ ఇచ్చేసి ఆర్ బి అని ఇస్తాడు. ఇవి క్వశ్చన్స్. అయితే ఈ క్వశ్చన్ ఏంటో మీకు 100% నేను చెప్పేస్తాను జరుగుతుంది. ఇందులో గ్రాఫ్ అనేది మనకు వస్తుంది. ఒకటి ఏ అనేది గ్రాఫ్ వస్తుంది, బి అనేది టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ నుండి కన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, లేదా స్టాటిస్టిక్స్ నుండి ఓజివ్ కర్వ్ కూడా ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇది మీరు 100% నేర్చుకొని చాలు. గ్రాఫ్ ఎవరికైనా డౌట్ అయితే మన ఛానల్లో పాలినామియల్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో గ్రాఫ్ డీటెయిల్గా నేనైతే చెప్పడం జరిగింది, అందులో చూడండి. మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 3.2లో థర్డ్ రామన్ అనేది గ్రాఫ్ ఉంది. అంటే పేజీ నెంబర్ మేబీ 60 అనుకుంటాను. థర్డ్ రామన్లో ఆ థర్డ్ రామన్ క్లియర్గా మీరు గ్రాఫ్ చేసినట్లయితే మీకు 8 మార్క్స్ పక్కాగా ఉండిపోయినట్లు. అయితే ఇక్కడ మోడల్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ఒకలా ఇచ్చాడు, ఇప్పుడు ఒకలా ఇచ్చాడమ్మా. అదేంటో మీరు గమనించండి. ఇందులో ఏ క్వశ్చన్ 1 నుండి ఇస్తే బి క్వశ్చన్ పేపర్ 2 నుండి ఇచ్చాడు. ఇది 1 నుండి ఇస్తే 2 నుండి ఇచ్చాడు. ఇక్కడ 1 నుండి 2 నుండి 1 నుండి 2 నుండి 1 నుండి 2 నుండి ఇచ్చాడు.
అంటే 182 నుండి అంటే 2 కలిపాం. ఇవ్వండి, ఇది 1 పార్ట్, ఇది 2 సెకండ్ పేపర్ పార్ట్. అలా ఇస్తే చాలా ఈజీ. మీరు ఇవన్నీ కష్టపడక్కర్లే. మీరు జస్ట్ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి పేపర్ మోడల్ ప్రకారమే ఎగ్జామ్ ఇస్తే నేను మీకు ఒక 4 చాప్టర్స్ చెప్తాను. ఆ 4 చాప్టర్స్ మాత్రమే మీరు చేసినట్లయితే 50 to 60 మార్క్స్ అనేవి వస్తాయి మీకు. 50 to 60 మార్క్స్ జస్ట్ 4 చాప్టర్స్. మరి ఇంకా రిమైనింగ్ 40 మార్క్స్ రావాలంటే 10 చాప్టర్స్ మీరు చదవాల్సి ఉంటుంది. మరి ఈ 4 చాప్టర్స్ ఏంటి మీకు తెలియాలంటే 99 రూపీస్ పే చేయవలసిందే. చేసిన వాళ్ళకి మాత్రమే ఆ 4 లెసన్స్ ఏంటి, ఆ 4 లెసన్స్లో ఉన్నటువంటి ఎవ్రీ సమ్, దాంతో పాటు ఎడిషనల్ సమ్స్ ఏంటో అనేది కూడా అక్కడ నేను చెప్తాను. అది ఓన్లీ 99 రూపీస్ పే చేసిన వాళ్ళకి మాత్రమే. అయితే ఇంకొక మోడల్ ఎలా ఉంది, ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే బ్లూ ప్రింట్లో ఇచ్చినప్పటికీ ఈ 29th క్వశ్చన్ ఏమో టోటల్గా పేపర్ 1 నుండి, అంటే 1, 2 రెండు కూడా, ఇది మరలా పేపర్ 1 నుండి 1, 2 కూడా, ఇది పేపర్ 2 నుండి 1, 2, ఇది పేపర్ 2 1, 2 నుండి, ఇది మాత్రం 2 పేపర్లు 1 and 2 నుండి కవర్ చేస్తాడు. అది లాస్ట్ ఇయర్ మోడల్. యాక్చువల్గా ఈ ఇయర్ మాత్రం 1, 2, 1, 2, 1, 2 ఇచ్చాడు. అలా ఇస్తే చాలా 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 ఈజీ. ఎందుకంటే సెకండ్ పేపర్తో మన పనే లేదు, ఫస్ట్ పేపర్ నేర్చుకుంటే చాలు. ఆ ఫస్ట్ పేపర్లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 5 చాప్టర్స్లో 4 చాప్టర్స్, అంటే ఓన్లీ ఈ 4 చాప్టర్స్ కదా, ఇందులో కూడా మనం నేర్చుకుంటాం. టోటల్గా 4 చాప్టర్స్ ఏంటి అనేది నేను చెప్తాను. అది మీరు 99 రూపీస్ పర్చేజ్ చేయవలసి ఉంటుంది. సో ఓవరాల్గా ఇది పేపర్ మోడల్ అమ్మ. ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ ఇచ్చాడా లేదా అనేది ఒకసారి ఇప్పుడు పేపర్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ ఏ చాప్టర్తో కూడా అది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మ్యాథ్స్ మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. మోడల్ పేపర్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి పేపరు. ఇగోండి, ఈ విధంగా మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చాడు చూడండి. ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 3 hours 15 minutes, 15 minutes ఆఫ్ ద టైమ్ ఈజ్ అలటెడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ అని ఉంది. అంటే మీకు టోటల్గా ఇక టైం చూసుకున్నట్లయితే 3 hours 15 minutes అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ 15 minutes అనేది మీరు దేనికి అంటే పేపర్ చదివి అర్థం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఆల్ ఆన్సర్స్ షల్ బి రిటెన్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్లో రాయాలి. అవి మనకు అందరికి తెలిసిందే. క్వశ్చన్ పేపర్ కంటెంట్స్ ఆఫ్ 4 sections అండ్ 33 questions. క్వశ్చన్ పేపర్లో మనకి 4 sections ఉంటాయి. అదేవిధంగా 33 questions అయితే ఉంటాయి. అలాగే ఇంటర్నల్ చాయిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ సెక్షన్ 4. ఓన్లీ మనకు సెక్షన్ 4లో మాత్రమే చాయిస్ ఉంది, అది ఇంటర్నల్ చాయిస్. అదేవిధంగా ఆన్సర్ షల్ బి రిటెన్ నీట్లీ అండ్ లిజిబుల్లీ అన్నాడు. అంటే నీట్గా రాయవలసి ఉంటుంది. పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ ఆల్రెడీ ఇంతకుముందే మనం ఏం చెప్పుకున్నాం, 1 mark క్వశ్చన్స్ 12 ఇస్తాడు, 12 1s are 12 marks అనుకున్నాము. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు. ఇదిగోండి, ఇక్కడ డీటెయిల్డ్గా 12 into 1s are 12 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ 1 word ఆర్ ప్రేజ్ అన్నాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 marks అన్నాడు. ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి మీకు చూడండి. ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144 ఈజ్ అన్నాడు. అంటే ఇది మనకి ఫస్ట్ చాప్టర్ నుండి. సెకండ్ ఇదిగోండి స్టేట్మెంట్స్ అన్నాను కదా, డిగ్రీ ఆఫ్ ద సేమ్ నేను చెప్పినదే ఇచ్చాడు చూడండి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్, ఇది మనకి సెట్స్ నుండి రావడం జరిగింది. ఓకేనా. తర్వాత థర్డ్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోసెల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అట్ సి, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏసీ స్క్వేర్ దెన్ ఎన్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి ఆ క్వశ్చన్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ మీరు చూస్తే మరలా సెట్స్ నుండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ 2 tangents టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, సో దట్ యాంగిల్ పీక్యూ ఈక్వల్ టు 110 degrees అండ్ యాంగిల్ పిఏక్యూ ఈక్వల్ టు డాష్ అని ఇచ్చాడు. ఇది మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుండి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యాచింగ్ ఉందమ్మా. మనకి మ్యాచింగ్ అనేది మనకి ట్రిగ్నోమెట్రీ నుండి ఇచ్చాడు. చూడండి, మ్యాచింగ్ ఏబిసి ఇచ్చాడు. ఏబిసిని మనకి 1 2 3 అనేవి ఇచ్చాడు. దీనికి మనం ఏం చేయాలి, మ్యాచింగ్ చేయాలి. tan 90 మైనస్ టీటా కాట్ టీటా ఇవ్వండి, ఇక్కడ సరిపోతుంది. √1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా, 1/secant టీటా అంటే కాస్ టీటా. ఈ విధంగా మనం మ్యాచింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అలాగే 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. 7th క్వశ్చన్లో ఇన్ ఏపీ అంటే ప్రోగ్రెషన్ నుండి ఇచ్చాడు. ఏపీలో A10 D10 అయితే నెక్స్ట్ ద 4th term అనేది అడిగాడు. 4th term మన ఫార్ములా తెలుసు. 4th term A+3D అనేది ఫార్ములా. ఆ విధంగా చేయొచ్చు. ఆ తర్వాత ల్యాడర్ ఆఫ్ ఎక్స్ మీటర్స్ ఈజ్
leaning against a wall making an angle theta with the ground. Which trigonometric ratio would you like to consider to find the height of the point on the wall at which ద ల్యాడర్ ఈజ్ టచెస్ అన్నాడు. అంటే మనకి ఇది ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ నుండి మనకి ఇదైతే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మరలా 9th మనకి ఎస్ఏ చూడమ్మా, అసర్టేషన్ ఒకటి, రీజన్ ఒకటి, 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని ఇచ్చాడు. ఇక్కడేమో రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు. అయితే ఏమడిగాడు, బోత్ అసర్టేషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టెడ్ ఇన్ ద. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి కాంపిటేటివ్లో అయితే ఇప్పుడు రీసెంట్గా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మరి వేవ్ కావాలన్నా సరే మనం మెటీరియల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతిదీ మెటీరియల్లో ఈ క్వశ్చన్ చెప్తాను. అదేవిధంగా ఈ పేపర్ అనేది ప్రతి దానికి ఆన్సర్ అనేది మళ్ళీ చెప్తానమ్మా. ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా నేను సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అదేవిధంగా ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్, ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అమ్మ. తర్వాత ఇవ్వండి 11th క్వశ్చన్, ప్రాబబిలిటీ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ మైనస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఈ విధంగా ప్రతి చాప్టర్ నుండి మీకు క్వశ్చన్స్ అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్లో అనుకున్నాం మనము 8 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉంటాయి అనుకున్నాము. ఇవ్వండి 8 2 16 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 13th క్వశ్చన్, ద పాయింట్స్ 2 3 5 -5 -1 3 - are vertices of a triangle, find the సెంట్రాయిడ్ అన్నాడు. సెంట్రాయిడ్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ, ఇదేమో కోఆర్డినేట్ జామెట్రీ. అలాగే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ రేడి అంటే టాంజెంట్స్ అండ్ సీకెంట్స్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ అంటే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. చెక్ వెదర్ ద కోషియంట్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ అంటే ప్రోగ్రెషన్, స్టాటిస్టిక్స్. అదేవిధంగా 2 డైస్ అని ఇచ్చాడంటే ప్రాబిలిటీ. అదేవిధంగా డ్రా వెన్ డయాగ్రామ్ అన్నాడు. A-B అంటే సెట్స్. ఇవి మనకి ఇక్కడికి సంబంధించిన క్వశ్చన్లు. అవి ఏంటి 19 క్వశ్చన్స్. నెక్స్ట్ 20th క్వశ్చన్ ఏదో చూడండి, ద వికెట్స్ టేకెన్ బై బౌలర్ ఇన్ 10 వికెట్. అయితే ఏమన్నాడు, ఫైండ్ ద మోడ్ అంటే మనకి మీన్ నుండి వస్తుంది ఇది. సో నెక్స్ట్ సెక్షన్ మనకి క్లియర్గా చెప్పుకున్నాం. 4 మార్క్స్ ఉంటాయి అనుకున్నాం. 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్. 8 4 32 అనేది రాను. అయితే ఒక విషయం మీరు గమనించాలి, మనకి మెటీరియల్లో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2 మార్క్స్, 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి 4 మార్క్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి 8 మార్క్స్. అది గమనించండి. పాత ప్రకారం 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ అని మెటీరియల్లో పెట్టాను. ఇక్కడ 4 మార్క్స్ మెటీరియల్లో పెట్టానంటే అవి 8 మార్క్స్కి వస్తాయి. అదేవిధంగా 4 మార్క్స్ కూడా ఛాన్స్ ఉంది. 2 మార్క్స్ పెట్టానంటే అది 4 మార్క్ క్వశ్చను. అదేవిధంగా 2 మార్క్స్ కూడా ఛాన్స్ అయితే ఉంది, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. అంటే పాలినామియల్స్ నుండి ఇది. వాట్ ఈస్ ద పాజిటివ్ పి అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇది. అదేవిధంగా ఫైండ్ ఏ పాయింట్ ఆఫ్ y యాక్సిస్ అన్నాడు, కోఆర్డినేట్ జామెట్రీ. ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సెట్స్. ఈ విధంగా ప్రతి మీరు బ్లూ ప్రింట్లో డిజైన్ చేసినట్లే మనకి ప్రతి క్వశ్చన్ సరిపోయింది చూసుకోండి మీరు. తర్వాత ఇదిగోండి ట్రిగ్నోమెట్రీ. తర్వాత ఇదేంటంటే ప్రోగ్రెషన్స్. తర్వాత డ్రా డయాగ్రామ్ ఫర్ ద సిచ్యువేషన్ అన్నాడు. ఇక్కడ ఏ పర్సన్ అబ్జర్వ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. దానికి డయాగ్రామ్ మనం డ్రా చేయవలసి ఉంటుంది. తర్వాత 29th క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ నుండే మనకి చాలా ఇంపార్టెంట్. 29th క్వశ్చన్ ఏమన్నాడు అంటే A-B 2 ఇస్తాడని చెప్పుకున్నాము. ఇందులో మనకి ఏ నిండు సెట్స్ నుండి ఇచ్చాడు. ఇది మనకి 6th క్వశ్చన్ అమ్మా. ఇది 5th అండ్ 6th 2 క్వశ్చన్స్ మనకు ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మనకి ఇందులో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. కాకపోతే దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. -1 యూనియన్ ఇంటర్సెక్షన్, ఈ 3 కూడా కవర్ చేసి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు తెలియాలంటే 99 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయండి. మీకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఏమి ఇచ్చాడంటే మనకి స్టాటిస్టిక్స్ నుండి ఇచ్చాడు. అంటే పేపర్ 1 నుండి ఇది ఇచ్చాడు, పేపర్ 2 నుండి ఇచ్చాడు. ఎలా ఇస్తే చాలా ఈజీ అమ్మ. మనకి ఒక పేపర్ 1 ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఇలా ఇవ్వాలని రూల్ లేదు. ఈ ఏ క్వశ్చన్ పేపర్ 1 నుండే, బి క్వశ్చన్ కూడా పేపర్ 1 నుండే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాకపోతే ఈ ఇయర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం అలా ఇచ్చాడు. మేబీ అలాగే ఇవ్వచ్చు. తర్వాత 30th క్వశ్చన్ చూసినట్లయితే మీకు
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఆఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అన్నాడు. అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ నుండి. అంటే ఇది పేపర్ కోఆర్డినేట్ జియోమెట్రీ 7th చాప్టర్ అమ్మా, అది పేపర్ 2 ఇది. ద హైపోటెనస్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్ ఈజ్ 6 meters మోర్ దాన్ ట్వైస్ ద షార్టర్ దాన్ సైడ్. ద థర్డ్ సైడ్ ఈజ్ 2 meters లెస్ దాన్ ద హైపోటెనస్. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ 4th చాప్టర్. చూసారా, ఇదేమో సెకండ్ పేపర్, ఇదేమో ఫస్ట్ చాప్టర్. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 31th క్వశ్చన్ ఏమో √2 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. మీకు √p + √q అనేది ఒకటి ఉంది ఎక్సర్సైజ్లో. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆ మోడల్లో ఇది. దీనికి రిలేటివ్గా పేపర్ 2లో ట్రిగ్నోమెట్రీ నుండి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడమైంది. ఇది మనకి మీకు ఎక్సర్సైజ్ 11.4లో 10th సమ్ ఇది 10th సమ్. ఇదే ఎక్సర్సైజ్లో 3 క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఈ క్వశ్చన్ 10th క్వశ్చన్, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎవరు తెలియాలంటే మన 99 రూపీస్ పర్చేజ్ చేయండి. అప్పుడు అందులో ఏ క్వశ్చన్స్ అనేది చెప్తాను. గ్యారంటీగా మన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చాడు, రేపు ఈ క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు పబ్లిక్కి. ఇందులో ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ 2 క్వశ్చన్స్ ఏమో మీరు తెలియాలంటే 99 రూపీస్ పెట్టి ఏ నెంబర్కి ఏం చెప్పుకున్నామమ్మా, 9989669395. ఓకేనమ్మా, 9989669395 నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. పేరు రెడ్డి రమణ అని వస్తుంది. చేసినట్లయితే మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయడంతో పాటు వాటిలో ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 200 logs ఆర్ స్టాక్డ్ ద ఫాలోయింగ్ ఇన్ మేనర్ 20 logs అంటే ప్రోగ్రెస్ అని సమ్. ఇది అంటే శ్రేణులు, ప్రోగ్రెస్ అని తెలుగు మీడియంలో శ్రేణులు అమ్మిది. ఏ బాక్స్ కంటే 90 discs which are numbered from 1 to 90. if one disc drawn at the random from the box, the probability అమ్మ సంభావ్యత. ఇక్కడ ప్రోగ్రెస్ నుండి ఇస్తే సంభావ్యత నుండి ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 1 క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను, 100% కాదు 200% క్వశ్చన్ గ్యారంటీ. గ్రాఫ్ x² - 6x + 9. ఇది మీకు ఈ గ్రాఫ్ అనేది 3.2లో థర్డ్ రామంలో మేబీ ఇది థర్డ్ గ్రాఫ్ అనుకుంటా. ఫస్ట్ గ్రాఫ్ x² - x - 12 అనేది ఉంటుంది చూడండి, ఫస్ట్ గ్రాఫ్. ఇది సెకండ్ గ్రాఫ్. థర్డ్ గ్రాఫ్కి మనకేమో జీరోస్ ఉండవు. అలాగే ఫోర్త్ గ్రాఫ్ చిన్నది ఉంటుంది, ఏంటంటే x² - 1 అని ఉంటుంది. లాస్ట్ గ్రాఫ్ ఒకటి ఉంటుంది. ఈ 5 గ్రాఫ్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాఫ్ ఎవరికైనా రాకపోతే మన ఛానల్లోనే పాలినామియల్స్ అనే చాప్టర్లో గ్రాఫ్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే ప్లే చేసి చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో బి ఆప్షన్ వచ్చేసి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ నుండి కన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇది పేపర్. సో ఇది స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేపర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్ వచ్చింది, 1 మార్క్స్ ఏంటి, 2 మార్క్స్ ఏంటి, 4 మార్క్స్ ఏంటి, 8 మార్క్స్ ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్ పేపర్ వచ్చిందా లేదా అనేది మీకు డీటెయిల్డ్గా చూపించడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఫాలో అయ్యి ఈ 2 months కూడా బాగా కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే మీ ఫుల్ మార్క్స్ అనేవి మీ సొంతం అవుతుంది. అదేవిధంగా మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 99 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు సలహాలు సూచనలతో పాటు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటి, ఎలా చదవాలి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి చాప్టర్ నుండి కూడా మీకు ఎగ్జామ్స్ పేపర్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ నుండి కూడా 2 పేపర్స్ తయారు చేస్తున్నాను. ప్రతి చాప్టర్ నుండి ఆ 2 పేపర్స్ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీకు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయితే అవ్వచ్చు మీరు. సో ఇది టోటల్గా ఈరోజు యొక్క క్లాస్. ఈ క్లాస్ మీకు చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరింత విలువైనటువంటి సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. అయితే ఇంకొక విషయం, ఇది ఎవరికైనా కావాలి అంటే పేపర్ మోడల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. లింక్ ద్వారా మీరు మోడల్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేస్తాను. ఓకేనా? చేశాక డిస్క్రిప్షన్లో ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి PDF కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బాయ్.